కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఈ యొక్క ప్రభు దినంలో, ఈ యొక్క పరిశుద్ధ దినంలో ప్రభు ప్రజలమైనటువంటి మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ను ఆరాధించుటకు అనేటటువంటిది ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, ఇది గొప్ప భాగ్యం. ఇది మన బాధ్యత. చూడండి, లోకంలో ఎంతో మంది దినాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు కదా. గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప డబ్బు కలిగినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళు భయంకరమైనటువంటి మరణాన్ని పొందినట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. తన కృపను బట్టి, తన దయను బట్టి, తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఆయన సన్నిధికి మనల్ని తీసుకొని వచ్చినాడు కదా. అందుకు మనము ఆయనకెంతో వందనస్తులమై ఉంటా ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి తెగులు సమయంలో, భయంకరమైనటువంటి ఈ యొక్క తుఫానుల సమయంలో, భయంకరమైనటువంటి ఈ కరువు సమయంలో కూడా ప్రభు మనల్ని ఆదరించినాడు, మనల్ని పోషించినాడు, మనల్ని బలపరిచినాడు, మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో ప్రభుని మనము గణపరచాలా, ప్రభుని మనము ఆరాధన చేయాలా. ఆరాధన చాలా విలువైనటువంటిది, ఆరాధన చాలా ప్రశస్తమైనటువంటిది. కనుక ఈ ఆరాధన పరలోకంలో అనునిత్యం జరుగుతూ ఉంటుంది కదా. 4 జీవులు, 24 మంది పెద్దలు పరలోకంలో ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు, ప్రభువును గణపరుస్తూ ఉన్నారు. ఎందుకు గణపరుస్తూ ఉన్నారు, ఎందుకు పూజిస్తూ ఉన్నారని మనం చూద్దామా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎందుకు ఆయన పూజిస్తూ ఉన్నారు, ఎందుకు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు? చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? చాలండి. ఇక్కడ ఈయన ఎవరండి? ఈయన యూదుల రాజుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా ఆయన పుట్టుకలో రాజుగా ఉన్నాడు. రెండవది యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం త్వరగా చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసుని పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించెను. ఆయన చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభుల వారు శిలువకు వేసిన సమయంలో కూడా యేసు ప్రభుల వారి తల మీద ఏం రాశారంట? యూదుల రాజు అయినటువంటి నజరేయుడగు యేసు అని ఆయన పైన కూడా రాశాడు. అంటే ఆయన పుట్టుకలో రాజుగా ఉంటా ఉన్నాడు, ఆయన మరణంలో కూడా ఆయన రాజుగా ఉంటా ఉన్నాడు. అలాగే మనం ముందుకు పోతే యోబు గ్రంథం చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 33వ అధ్యాయము. యోబు గ్రంథం 33వ అధ్యాయము. యోబు గ్రంథం 13లో మనం చూస్తే, తన క్రియలలో దేని గూర్చి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినటువంటి వాడు, అసమానమైనటువంటి దేవుడు. ఈయనతో సమానమైనటువంటి వారు ఈ లోకంలో గాని, భూమి మీద గాని, పైన గాని ఎక్కడ కూడా లేనే లేరని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం ఎవరైనా త్వరగా చదవండి. రానియేలు గ్రంథం. ఇలాగు నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఇక్కడ నెబుకద్నెజరు రాజు ఏమంటా ఉన్నాడు? నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ. ఇక్కడ ఏం రాయబడింది? ఆయన పరలోకానికి రాజుగా ఉంటా ఉన్నాడు. అనగా ఆయన పుట్టుకతోనే రాజుగా ఈ లోకంలో జన్మించినాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా రాజుగా, ఆయన శిలువ వేయబడినప్పుడు శిలువ మీద పైవ్రాతో రాసినారు. ఆయన రాజుగా ఉన్నాడు. సర్వలోకానికి ఆయన రాజుగా ఉన్నాడు. పరలోకానికి కూడా ఆయన రాజుగా ఉన్నాడు. అయితే ఆయన సన్నిధికి చేరి వచ్చినటువంటి ఆయన నీకు రాజుగా ఉన్నాడా? ఆయన నీకు ప్రభువుగా ఉన్నాడా? ఆయన ద్వారా నువ్వు రక్షణ పొందినావా? ఆయన ద్వారా నువ్వు పాపం చేత సంధించబడినావా? ఆయన దగ్గర నువ్వు పాపం ఒప్పుకున్నావా? ఆయన కుటుంబంలో నువ్వు చేర్చబడినావా? ఆయన బిడ్డగా నువ్వు తీర్చబడినావా? నిజంగా నీ జీవితంలో పాప క్షమాపణ అనుభవం నువ్వు పొంది ఉంటే ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏం చేయరా?
ఎందుకు బాగా డల్గా ఉన్నారు? వర్షం అయిపోయిందండి, దేవుడు తోడుగా ఉన్నాడు, భయపడదు, ఏం కాదు కదా. ఈయన పరలోకానికి రాజుగా ఉన్నాడు కనుక మనము ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని మనము ఘనపరచాలా, ప్రభువుని మనము స్తుతించాలా. అది మన యొక్క బాధ్యత. మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం, ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, మనం వెంటనే వాళ్ళకు అయా మీకు కృతజ్ఞతలు అని చెప్తా ఉంటాం, అయా మీకు చాలా థ్యాంక్స్ అంటూ ఉంటాం. చూడండి, ఒకవేళ మనం అట్లా చెప్పలేదనుకో, వాళ్ళు ఏమంటారు, ఏ మనిషి అండి మనిషి, ఎంత సహాయం చేసినా కృతజ్ఞత లేనటువంటి వాడు అని మన గురించి చెప్తాడు. అయితే ప్రభు మనల్ని ఏం కోరుతా ఉన్నాడు? మన నుంచి ఆరాధన కోరుతా ఉన్నాడు, మన నుంచి ఆరాధన కోరుతా ఉన్నాడు. ఈ ఆరాధన చాలా విలువైనటువంటిది, ఈ ఆరాధన చాలా ప్రశస్తమైనటువంటిది, ఈ ఆరాధన చాలా చాలా అమూల్యమైనటువంటిది. కనుక ఈ అమూల్యమైన ఆరాధన, ఈ వెల కట్టలేనటువంటి ఈ ఆరాధన ప్రభువుకు మనము సమర్పించాలని ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి మనం వచ్చినాం. కనుక మనం ఎట్లా ఆరాధన చేయాలంట మనం చదువుకున్నాం కదా. ఎట్లా ఆరాధన చేయాలంటే మనము యథార్థముగా ఆరాధన చేయాలి. చాలా మంది ఎట్లా ఆరాధన చేస్తూ ఉంటారంటే, ఇక్కడ నిలబడి నువ్వేమన్నా చెప్పుకో, మేము చేసేది ఇంతే అన్నట్లు ఆరాధన చేస్తూ ఉంటారు. అలాంటి ఆరాధన ఎందుకు? ప్రభు సంతోషించేవాడుగా ఉన్నాడు కదా. ఎలాంటి ఆరాధన ప్రభు కోరుతా ఉన్నాడు? మనం యథార్థంగా ఆరాధించాలా. నువ్వు నిజంగా యథార్థంగా దేవుని చేత సంధించబడినావా? యథార్థంగా ప్రభుకు నీ హృదయం ఇచ్చినావా? యథార్థంగా దేవుడు నీలో కార్యం జరిగించినాడా? యథార్థంగా దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఉపకారాలను పొందినావా? పొంది ఉంటే యథార్థంగా నువ్వు ప్రభును ఆరాధించాలి. ఆరాధన ఆత్మ సంబంధమైనటువంటి బలి. పేతురు భక్తుడు ఈ మాట అంటా ఉన్నాడు, ఆరాధన అనగా ఆత్మ సంబంధమైనటువంటి బలి. ఈ లోకంలో ఎన్నో బలులు ఉన్నాయి కదా, అలాగే పాత నిబంధనల్లో కూడా చాలా బలులు ఉన్నాయండి. సమాధాన బలి, నైవేద్య బలి, అపరాధ బలి, ఇలాగా చాలా రకాల బలులు ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి బలి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బలి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చినాడు కదా. ఆయన మన పాపముల కొరకు పరలోక వైభవం అంతటిని వదిలిపెట్టేసినాడు. తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు కదా. వదిలిపెట్టాడు, పరలోక వైభవాన్ని వదిలిపెట్టినాడు, దూతల ఆరాధన వదిలిపెట్టినాడు, తండ్రితో కూడిన సహవాసాన్ని వదిలిపెట్టినాడు. ఎందుకు? నిన్ను ప్రేమించినాడు కదా. ఎందుకు నిన్ను ప్రేమించినాడు అంతగా? ఎందుకు నిన్ను ప్రేమించినాడు? ఎందుకు తెలుసా అండి? ఎప్పుడు రాలేదా మీకు డౌట్? ఎందుకు ప్రభువా నన్ను ఇంతగా ప్రేమించినావు? ఏం చూసి ప్రభువా నాలో ఇంతగా నన్ను ప్రేమించినావు? నేను ఎంతటి వాడను ప్రభువా. దావీదు అంటా ఉన్నాడు, ప్రభువా నా కుటుంబం ఎంతటి, ఏ పాటిది ప్రభువా, నేను ఏ పాటి వాడనా? ఎప్పుడైనా మనం ఆలోచన చేసినామండి? చూడండి, దేవుడు సమస్త సృష్టిని ఎన్ని దినాల్లో సృష్టించినాడు? సరే, 6 దినాల్లో సృష్టించినాడు కదా. 6 దినాల్లో మానవాళిని ప్రేమించి ఆయన ఈ లోకానికే దిగి వచ్చినాడు. ఎందుకు దిగి వచ్చినాడండి? 1,000 కోట్ల దూతలు ఉన్నారు కదా. పాత నిబంధనలో ప్రవక్తలతో మాట్లాడడానికి, దేవుని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించడానికి దేవుడు దిగి రాలేదండి. దూతలను పంపించినాడు, ప్రవక్తలను వాడుకుంటా వచ్చినాడు. అయితే నూతన నిబంధనలో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమించి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఎట్లా వచ్చినాడండి? ఆయన గొప్ప గొప్ప రాజవంశంలో జన్మించలేదు, గొప్ప గొప్ప అంతఃపురంలో జన్మించలేడు. ఎట్లా జన్మించినాడంటే ఆయన పశువుల పాకలో జన్మించినాడు. దేవుని వాక్యంలో రాయబడింది, మనుష్య కుమారుడు తలవాల్చుటకైనా కూడా స్థలం లేదు కదా. ఈ దినాల్లో ఎవరికైనా తలవాల్చుకోలేనటువంటి పరిస్థితి ఎవరికైనా ఉందండి? నాకు తెలిసినంత వరకు ఎవరికి. సత్రం కూడా నిండిపోయింది యేసుప్రభు పుట్టినప్పుడు కదా. ఎంత దీనుడిగా నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడు. పరలోక సింహాసనం వదిలి పశువుల పాకలో ఆయన పరుండబెట్టినాడు. జ్ఞానులు యేసుప్రభుని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏమని బైబిల్లో రాయబడి ఉంది? వాళ్ళ యొక్క గుర్తులు, వాళ్ళు ఎట్లా యేసుప్రభుని కనుక్కోగలిగినారండి? ఒక బాలుడు పశువుల పాకలో పొరిండబెట్టినాడు. ఇంకా ఎట్లా? పొత్తి గుడ్డలతో చుట్టుపడినాడు కదా. పొత్తి గుడ్డలతో, గుడ్డలు కూడా లేవేమో యేసుప్రభుని చుట్టడానికి కదా. ఎంత ప్రేమగల దేవుడు అండి, ఎంత ప్రేమగల దేవుడు. నీ కొరకు ఇంతగా తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వేరే దూతలను పంపలేదు, తనకు ప్రియమైనటువంటి వారిని పంపలేదు, తానే తాను నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన లోకానికి దిగి వచ్చినాడు కదా. అంతేనా అండి? 33.5 సంవత్సరంలో పవిత్రంగా జీవించినాడు కదా. ఈ లోకంలో ఏం చేసినాడు యేసుప్రభు చెప్పండి? చాలా అద్భుతాలు చేసినాడు కదా. ఎన్నో అద్భుతాలు చేసినాడు, లెక్కలేని అద్భుతాలు చేసినాడు. బీదలకు సువార్త ప్రకటించినాడు, సమస్యల్లో ఉన్న వారిని సహాయం చేస్తా వచ్చినాడు, రోగులను స్వస్థపరుస్తా వచ్చినాడు. భూమి మీద దేవుడు తనకిచ్చిన పరిచయం చక్కగా చేస్తా వచ్చినాడు. కనుక చక్కగా చేసి ఏం చేసినాడు? ఆయన మనందరి పాపాల కోసం ఆయన
సిలువను ఎక్కినాడు. మనం సిలువ అంటే క్రైస్తవులు చాలా మంది చాలా ఒక సింబాలిక్, ఒక గురుతుగా భావించుకుంటూ ఉంటారు. క్రైస్తవులకు ఒక గురుతు ఇది సిలువ అనేది అనుకుంటా ఉంటారు. అయితే ఈ యొక్క సిలువ శ్రమలకు గుర్తు. ఆ సిలువను చూసినప్పుడల్లా నీకేం జ్ఞాపకం రావాలా? ఏం జ్ఞాపకం రావాలా? యేసుప్రభు సిలువ, యేసుప్రభు శ్రమలు జ్ఞాపకం రావాలా? అయ్యో నా దేవా, ఈ సిలువ మీదనే నువ్వు నా కోసం వేలాడినావు కదా ప్రభువా, ఈ సిలువ మీదనే 3 మేకుల మధ్య నువ్వు వేలాడినావు కదా ప్రభువా, ఈ సిలువలోనే ఆకాశమునకు భూమికి మధ్య నువ్వు వేలాడినావు నా దేవా, నా కొరకు ముళ్ళ కిరీటం ధరించుకున్నావు, చేతులలో మేకులు, కాళ్ళలో శీలలు, నీ వీపంతా కూడా చారలుగా దున్నబడింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. యేసు ప్రభును సిలువ వేసేటటువంటి సందర్భంలో 600 మంది సైనికులు పాల్గొందినారు. ఎంతమంది సైనికులు అండి? 600 మంది సైనికులు ఆ యొక్క యేసు ప్రభు సిలువ వేసే సందర్భంలో ఉన్నట్లు ఒక భక్తుడు తన పుస్తకంలో రాస్తా వచ్చినాడు. చూడండి, వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఎట్లా శిక్షిస్తా వచ్చినారు? ఉమ్మి వేయించుకున్నాడండి మన కోసం. మన మీద ఎవరైనా ఉమ్మి వేస్తే ఊరుకుంటామండి? అసలు మనకంటే తక్కువ లేచినా ఒప్పుకోం, ఎక్కువ లేచినా ఒప్పుకోం, ఎవరేసినా కూడా ఒప్పుకోం కదా మనము. అయితే ఈ దేవుడు నీ కొరకు తగ్గించుకున్నాడు, నీ కొరకు రిక్తుడిగా చేయబడినాడు, మౌనం వహించినాడు. ఒక గొర్రె ఆ యొక్క కోసేవా అనేది మౌనంగా ఎలాగుంటుందో యేసు ప్రభు కూడా మౌనం వహించినాడు. ఆ యొక్క కోర్టు బోన్లో నిలబడి యేసు ప్రభును ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఆయన ఏమి మాట్లాడకుండా తలదించుకున్నాడు కదా. ఒక్కసారి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తే అక్కడ ఉండే వాళ్ళందరూ ఏమైపోతారు కదా, మాడి మసి అయిపోతారు. అట్లా చేయలేదు కదా దేవుడు. ఏం చేసినాడు? ఓర్పుతో నీ కొరకు వహించినాడు, నీ కొరకు శ్రమలు పొందినాడు కదా. 1 తక్కువ 50 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు తిన్నాడండి. 39 కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు తిన్నాడు. ఆయన వీపంతా కూడా చారలుగా తిన్నాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! లోకంలో ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఎవరు లేరండి. చివరికి ఏం చేసినాడండి? సిలువనెక్కినాడు. పగలు 3 గంటలు, చీకటిలో 3 గంటలు, 6 గంటలు యేసు ప్రభుల వారు సిలువలో వేలాడినాడు. ఎందుకండి? నీ పాపముల కొరకు, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నీలో ఉన్న పాపం తీసివేయడానికి యేసు ప్రభు సిలువలో ఆయన మరణించినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినమున మరణం జయించి తిరిగి లేచినాడు. పునరుత్థాన దినంలో, ఈ యొక్క ప్రభు దినంలో, దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దినంలో ప్రభుని ఆరాధించడానికి నిన్ను నన్ను ఆయన సన్నిధికి అద్భుతంగా తీసుకొని వచ్చినాడు కదా. అయితే ఉదయకాల సమయంలో మనం ఎట్లా ఆరాధన చేయాలంట? యథార్థంగా ఆరాధన చేయాలి. ఈ గ్రహింపు నువ్వు కలిగినావా? చాలా మంది ఏమంటా ఉంటారంటే, యేసు ప్రభు మా రోగం బాగు చేసినాడు అన్నా, మేము అందుకే యేసు ప్రభుని నమ్ముకున్నామన్నా అని సాక్ష్యం చెప్తా ఉంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, యవనస్తులు చెప్తా ఉంటారు, మనం వింటూ ఉంటాం, నాకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు దేవుడు, అందుకని నేను యేసు ప్రభుని నమ్ముకున్నా. కొంతమంది నాకు మంచిగా చక్కగా పెళ్ళయింది, నేను అందుకే యేసు ప్రభుని నమ్ముకున్నా. అయితే మంచిదే, అన్నిటికంటే ముఖ్యంగా నీలో దేవుడు ఏం చేసినాడు? పాపాన్ని తీసివేసినాడు కదా. ఈనాడు మానవుడు పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు కదా. ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు, భయంకరమైనటువంటి కఠినమైన ఉపవాసాలు ఉంటా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, ఒక చిన్న హృదయంలో చేసుకున్నావు. అద్భుతమైనట్టుగా దేవుడు నీ పాపాలన్నీ కూడా క్షమించి వేసినాడు కదా. నీ పాప భారమంతా కూడా ఏమైంది? ఈరోజు తీసేసినాం, ఫ్రీ అయిపోయినాము. ఎంత ఫ్రీగా ఉన్నాం తెలుసా మనం? ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఒకవేళ మన దగ్గర పేరు ప్రతిష్టలు లేకపోవచ్చు, కానీ మనకు ఎవరున్నారండి? ఎవరున్నారు మనకు? యేసు ప్రభు ఉన్నాడు. అయమ్మా దేవుడు యేసు ప్రభు, మేము నమ్మిన దేవుడు యేసు ప్రభు మాకు పాపక్షమాపణ ఇచ్చినాడు. ఈ లోకం విడిస్తే మనం ఎక్కడ పోతామండి? యాడిపోతాం? ఎక్కడ పోరా మీరు? పరలోకం పోతామండి. గట్టిగా చెప్పాలి మనం. ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేరు ఆ మాట. మీరు ఎవరి దగ్గరికైనా పోయి అడగండి, అయ్యా నువ్వు చచ్చిపోతే యాడిపోతాడు, పిచ్చోడా చచ్చిపోతే యాడిపోతాడు, ఎవరికి తెలుసు, నువ్వు చూసినావా అంటారు. అయితే ప్రభుని అంగీకరించినటువంటి మనము, ప్రభు ద్వారా పాప క్షమాపణ పొందిన మనము ఈ లోకం విడిస్తే మనం ఎక్కడ పోతాం? మనము పరలోకానికి పోతాం. పరలోకంలో దేవుడు మన కొరకు స్థలం సిద్ధపరిచినాడు కదా. దేవుడు పోతా కూడా అదే చెప్తా ఉన్నాడు కదా, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఒక దినాన్ని దేవుడు భూమి మీదకి రాబోతా ఉన్నాడు.
నీ జీతం తీసుకొని రాబోతా ఉన్నాడు. చాలాసార్లు అనుకున్నాం, బా ఎన్నిసార్లు స్వార్థ చేసినాము, ఎన్నిసార్లు ఇది చేసినాము, మా సమస్యలు పరిష్కరించబడడం లేదు. మందిరానికి క్రమంగా వస్తూ ఉన్నాము, మా బాధలు, మా రోగాలు, మా వ్యసనాలు, మా ఆర్థిక సమస్యలు ఏం పరిష్కరించబడడం లేదని చాలాసార్లు బాధలు ఉంటాం. కానీ నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు దేవుని యొక్క బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తా ఉన్నాడు. ఒక దినాన నీకు ప్రతిఫలం ఇయ్యబోతా ఉన్నాడు. ఒక దినాన నీకు జీతం తీసుకొని రాబోతా ఉన్నాడు. ఒక దినాన దేవుడు నిన్ను తన మహిమలో చేర్చుకోబోతా ఉన్నాడు. ఆది ఆదాం వలన కోల్పోయినటువంటి ఈ మహిమను యేసుక్రీస్తు ప్రభులో తిరిగి నీకు ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ నిత్య జీవం నీవు పొంది ఉన్నావా? ఈ పాపక్షమాపణ నువ్వు పొంది ఉంటే నువ్వు ప్రభును ఆరాధించు, ప్రభుని నువ్వు స్తుతించు. రండి విలాపవాక్యములు ఎవరైనా చదవండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము 21వ వచనం ఎవరైనా చదవండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 21వ వచనం. నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము. చదవండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడు. ఎంత మంచి మాట అండి. నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడు. మానవుడు నమ్మదగినటువంటి వాడు కాదండి. మానవులమైన మనం చెప్తాం కానీ ఏవి కూడా చెయ్యం. వాగ్దానాలు ఎన్నో చేస్తూ ఉంటారు కదా, ఏవి కూడా మనం చేయం. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంట, ఎంతైనా మనం నమ్మదగినటువంటి దేవుడు. మనం నమ్మదగని వారం కానప్పటికీ ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా మన జీవితాల్లో మనకు ఉంటా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసి మనకు నెరవేరుస్తా ఉన్నాడు. నేను దీనిని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. భక్తుడు రాస్తా ఉన్నాడు, నేను దీనిని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుతా ఉన్నది కదా. ఎందుకు ఆశ పుట్టా ఉందంట అతనికి? ఎందుకు ఆశ పుట్టా ఉన్నది? నువ్వెంతైనా కూడా నమ్మదగినటువంటి దేవుడు. ఎందుకైనా నమ్మదగినటువంటి వాడు? ఎందుకైనా నమ్మదగిన వాడు? పై లైన్ లో ఉంది కదా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడతా ఉందంట. అనుదినము మనపై ఆయనకు వాత్సల్యత పుడతా ఉందంట. ఈ రోజు ఒక రోజే కాదండి, ఈ రోజు ఒక రకమైనటువంటి ప్రేమ, రేపు ఇంకా కొత్త రకమైన ప్రేమ, రేపు ఇంకా కొత్త, అనుదినము నూతనమైనటువంటి వాత్సల్యత దేవుడు మనల్ని కనపరుస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఇంకా ఏమున్నాయి? 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనము, ఆ మాట అందరం చదువుకుందామండి. 22వ వచనం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం అందరం కూడా మనము కలిసి చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నటువంటి వారము. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఈ దినాన కొట్టుకొని పోతా ఉన్నారు, లక్షలకు లక్షలు లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. బూడ్చిపెట్టడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి. అయితే దేవుడు నిన్ను నన్ను కాపాడి నిర్మూలము కాకుండా ఆయన సన్నిధిలో చేర్చినాడు. కనుక ఎందుకు చేర్చినాడు? ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క ఎడతెగని వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం, ఇన్ని పొంది నీవు ప్రభుని ఆరాధించకుండా నువ్వు ఎలాగూ ఉండగలవండి? ఈయన ఎలాంటి దేవుడు అంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. మనం చూద్దాం. 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం మనందరికి కూడా తెలిసినటువంటి మాట. ఎవరైనా చదవండి. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు. చాలండి. ఆయన దేంట్లో నమ్మదగినవాడు? నీ పాపములు క్షమించటలో నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. నీ పాపము ఎవరు కూడా ఈ లోకంలో క్షమించలేరండి. నువ్వు డాక్టర్ దగ్గర పోయి, అయ్యా డాక్టర్ గారు, నేను పాపరోగంతో ఉన్నా, నా రోగం బహు భయంకరమైంది, నా పాపరోగానికి మంది అంటే నువ్వు అర్జెంటుగా ఎరగట మెంటల్ హాస్పిటల్లో చేరుకుంటాడు అనడా? పాపరోగానికి ప్రపంచంలో మందు లేదు. పాపరోగానికి ప్రపంచంలో వైద్యుడు లేడు. పాపిని ప్రేమించి పాపిని క్షమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరండి. అయితే యేసు ప్రభు నీ పాపములు క్షమించుటలో ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా నీ పాపమంతా కూడా క్షమించి వేసినాడు. జక్కయ్య పాపాన్ని క్షమించినాడు కదా. జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడా? వచ్చినట్టు బైబిల్ లేదు కదా.
యేసు ప్రభు జక్క దగ్గరికి వచ్చినాడు, చెట్టు దగ్గర నిలబడినాడు, పైకి చూసినాడు, జక్కయ్య కిందికి దిగిరా. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నిన్ను నన్ను కూడా అట్లనే పిలిచినాడు. యాడ కూర్చొని ఉన్నామో మనము తెలియదు కదా, యాడ కూర్చొని ఉన్నామో, ఇదే నిజం అనుకుంటా ఉన్నాం, ఇదే శాశ్వతం అనుకుంటా ఉన్నాం, ఇదేగా నాకు ఇంకా ఏం లేదనే పరిస్థితి దూరంలో మనం ఉంటే యేసు ప్రభువే మన దగ్గరికి వచ్చినాడు కదా. వచ్చినాడు, మనల్ని పేరు పెట్టి మనల్ని పిలిచినాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు పేరు పెట్టి అద్భుతంగా చాలా మందిని పిలిచినాడు అండి. మొట్టమొదటిగా ఎవరిని పిలిచినాడు చెప్పండి? అబ్రహామును పిలిచినాడు కదా. ఎంత బాగా పిలిచినాడు తెలుసా? అబ్రహామా అంటానే లోబడిపోయినాడు. ఎవరో తెలీదు, సిలువ లేదు, యేసు ప్రభు లేడు, ఏమీ తెలియదు. స్వరాన్ని విన్నాడు, గ్రహించగలిగినాడు, అన్నీ వదిలిపెట్టేసినాడు. ప్రభు నీవు తప్ప నాకేమొద్దయా, నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. బ్రదర్ భక్సింగ్ గారి ఆ యొక్క అనుదిన వాగ్దానాల పుస్తకంలో నేను చదివినాను. దాంట్లో ఏముంది తెలుసా? భక్సింగ్ గారు చర్చికి పోయినప్పుడు దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవుడు సంధించినాడు, పాపక్షమాపణ పొందినాడంట. పొంది తన రూమ్ లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రభా నేను అగ్రికల్చర్ ఇంజనీర్ కదా ప్రభా, నాకు డబ్బులు బాగా వస్తాయి ప్రభా, ఆ డబ్బులన్నీ కూడా నీకే ఇచ్చేస్తా, మొత్తం నీకే, నా శాలరీ మొత్తం ఇచ్చేస్తా ప్రభా, నేను మాత్రము నీ యొక్క సేవ నేను చేయను, నేను అట్లా చెప్పలేను, నేను నత్యుని, నా చేత కాదు, నాకు మాటలు రావు, జనాలను చూస్తే నాకు భయం వేస్తుంది ప్రభా, నేను చెప్పలేను ప్రభా, నాకు మంచి జీతం వస్తుంది, అదంతా నీకే ఇస్తా ప్రభా, వేరే వాళ్ళని సేవకు పంపుతా ప్రభా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మాట్లాడినాడంట, నాకు నువ్వే కావాలా. ఎవరు కావాలా? నువ్వే నాకు కావాలా, నాకు నీ డబ్బు వద్దు, ఏమొద్దు, నాకు నువ్వే కావాలా. అప్పుడు ఏసి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా నువ్వు నన్నే కోరుకున్నావు ప్రభా, నేనే నీ సేవకు నేను వస్తాను అన్ని వదిలిపెట్టేసి దేవుణ్ణి అద్భుతంగా వెంబడించినాడు. కనుక నిన్ను కూడా పేరు పెట్టి పిలిచినాడు కదా, పిలిచలేదా? పిలిచినాడు, అందరినీ పిలిచినాడు దేవుడు, అందరినీ పేరు నిత్య జీవం ఇచ్చే దేవుడు అని ఏం చేసినాం? మనము ప్రభువును అంగీకరించినాం, ప్రభు దగ్గరికి వచ్చినాం, ప్రభువును మన హృదయంలో చేర్చుకున్నాం, పాపక్షమాపణ పొందినాం. అద్భుతంగా ఆయన మందిరంలో మనల్ని చేర్చినాడు, ఆయన మందలో మనల్ని చేర్చినాడు, ఆయన కాపరి మనకు ఉంచినాడు. అనుదినము మనము కాపరి ద్వారా పోషించబడతా ఉన్నాం, అనుదినము మనం ఆదరించబడతా ఉన్నాం, అనుదినము ప్రభు కృపలో మనం సాగిపోతా ఉన్నాం. ఆయన ఎంతైనా కూడా నమ్మదగినటువంటి దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడా? ఉంటే తప్పకుండా నువ్వు ప్రభువును ఆరాధించు, తప్పకుండా నువ్వు ప్రభువును ఘనపరచు. రండి కీర్తనలు 97వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందామండి. కీర్తనలు 97వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి. కీర్తనలు 97వ అధ్యాయం 7వ వచనం అండి. వ్యర్థ విగ్రహాలను బట్టి అతిశయపడుచు ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు దేవునికి నువ్వు హృదయం ఇచ్చినటువంటి నీవు దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుణ్ణి ఆరాధన చేయకుండా, ఆరాధనకు వచ్చినటువంటి మనం ఆరాధించకుండా ఉంటే దేవుడు మన యందు ఎంతో దుఃఖపడేవాడుగా ఉన్నాడు. అయితే ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను చూస్తా ఉన్నాడు. ఈ దినమైనా నా బిడ్డ ఆరాధన చేస్తుందేమో, ఈ దినమైనా నా బిడ్డ యొక్క ఆరాధన నేను చూడాలని దేవుడు పైనుండి మనల్ని చూస్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించినాడు, ఎందుకు దేవుడు మనల్ని ఇంతగా ఎన్నుకున్నాడు అని మనం చూస్తే రెండు కీర్తనలు 103వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 103వ అధ్యాయం 14వ వచనము. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. మనం ఎలాంటి వారమండి? మంటి వారము. దేవుని వాక్యంలో రాయింది, మన్నా అనేది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరు. మనం మంటి నుండి నిర్మించబడినాం కనుక మనల్ని మంటిలోనే మనల్ని పూడ్చిపెడతారు. కనుక మనం మంటి శరీరం. 2 రోజులు నీళ్లు పోసుకోకుంటే మట్టి అంతా అంటకపోయి ఉంటది కదా, ఊరికి అట్లా చేయాలంటే మట్టి వచ్చేస్తుంది. మనం చాలాసార్లు గర్వపడతా ఉంటాం, దేన్ని బట్టి? మన శరీర అందాన్ని బట్టి గర్వపడతా ఉంటాం, మనకున్న డబ్బును బట్టి గర్వపడతా ఉంటాం, మనకున్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలను బట్టి మనము గర్వపడతా ఉంటాం, మనకున్నటువంటి స్టేటస్ ను బట్టి గర్వపడతా ఉంటాం. అయితే దేవుని వాక్యంలో మానవుని జీవితం ఎలాంటిది మానవ జీవితం? మనము మంటివారమని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన్నును ఎవరైనా తీసుకుపోయి నెత్తలు పెట్టుకుంటారా? మన్నును ఎవరైనా కాలు కింద వేసి తొక్కుతారు కదా.
మన మన్ను ఎక్కడ ఉంటుంది? బంగారం అది దండ చేయించుకుంటారు ఎవరైనా? బంగారం అయితే దండ చేయించుకుని మెల్ల వేసుకుంటాం కదా. మట్టిని ఎవరైనా చేసుకుంటారా? మట్టి ఎక్కడ దాని స్థానము? కాళ్ళ కింద. అలాంటి మనలను దేవుడు ప్రేమించినాడు కదా. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఇది దైవ ప్రేమ, ఇది కలువరి ప్రేమ. ఆ ప్రేమ ద్వారా సంధింపబడినటువంటి నీవు ప్రభుని ఆరాధించు, గర్వపరచు. కింది వచనం చదవండి. నరుని ఆయు ఎలాంటిదంట? ఇంకా చాలా. ఇక్కడ మనం చూస్తే నరుని ఆయువు ఎలాంటిదంట? గడ్డి వలె ఉందంట. గడ్డి ఏమవుతుందండి? త్వరగా వాడిపోతుంది. గడ్డికి ఉండే స్వభావము త్వరగా వాడిపోయేటటువంటి స్వభావం. అడవి పువ్వును మనం చూసినట్లయితే, మనం ఉదయకాలమున ఏదైనా పని మీద పోతే అడవి పువ్వు చాలా అందంగా చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా చాలా అందంగా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది, మనకెంత సంతోషం అవుతుంది కదా. అయితే సాయంత్రానికి అది ఏమైపోతుంది? వాడిపోతుంది. ఒకవేళ నువ్వు ఇలాంటి గర్వంతో ఉంటే ఒక దినాన్ని కూడా వాడిపోయేదానివే, రాలిపోయేటటువంటి వారమే. మనం మంటి వారం, మనల్ని మట్టిలో పూడ్చిపెడతారు. నరుని ఆయువు గడ్డి వంటిది. అడవి పువ్వు ఎలాగో వికసించునో అలాగో అది వాడిపోతుంది. అలాగే మానవ జీవితం కూడా ఒక దినాన వాడిపోయేటటువంటిది. రండి, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 39వ వచనం దయచేసి చదవండి. కీర్తనలు 78:39. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసరి వెళ్లి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ మనం చూస్తే జ్ఞాపకం చేసుకున్నాను. మొదటగా ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? మంటి వారమని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోది ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? అడవి గడ్డి పువ్వు వంటి వారమని జ్ఞాపకం చేసుకున్నాడు. మూడోదిగా ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు? విసరి వెళ్లి మరలా రాని గాలి వంటి వారం. ఇట్లా గాలి పోతా ఉందనుకోండి, మనం చూస్తూ ఉంటే అంటా ఉంటాం, ఆ గాలి ఇట్లా పోతా ఉందన్నా అంటా ఉంటాం. గాలి ఇట్లా పోతా ఉందంట. అది మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తుందో ఎవరైనా చెప్పగలరా అండి? ఈ ప్రపంచంలో ఎవరు, ఏ సైంటిస్ట్ కూడా ఇంతవరకు చెప్పలేకపోయినాడు. ఎవరు కూడా చెప్పలేరు. ఇలాంటి పరిస్థితి మన జీవితం, మనది కూడా విసిరి వెళ్లి మరలా రాని గాలి వంటిది. ఒక్క దినాన ఈ లోకం విడిస్తే మనము ఇంకంతే, ఇంకా మళ్ళీ వస్తామా? మళ్ళీ బతుకుతామా? అంతా ఒట్టిది, ఏమీ లేదు, అయిపోయింది. ఈ యొక్క ప్రాణము ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతే ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నీ కన్ను, నీ మనోనేతలు మూయబడితే ఇంకా అయిపోయింది నీ పని. అలాగే దేవుని వాక్యంలో విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి లాంటి వారమైన మనల్ని దేవుడు అద్భుతమైనటువంటి ప్రేమతో ప్రేమించినాడు. ఇంకా మాట చూద్దామండి. కీర్తనలు 136వ అధ్యాయము, కీర్తన 136వ అధ్యాయం అండి, 23వ వచనం ఎవరైనా చదవండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరం. మనం ఇలాంటి స్థితిలో ఉన్నామంట, దీన దశలో ఉన్నాం. బాగా చెప్పినారు బ్రదర్, మాకింత డబ్బులు ఉన్నాయి, మేమెందుకు దీన దశలో ఉన్నాం? మాకింత మంచి ఉద్యోగం ఉంది, మేమెందుకు దీన దశలో ఉన్నాం? మాకింత మంచి ఆస్తులు ఉన్నాయి, మేమెందుకు దీన దశలో ఉన్నాం? ఎవరైతే ప్రభుని అంగీకరించలేదో వారు పాపంలో ఉన్నట్టే. పాపంలో ఉన్నటువంటి వారు దేనికి పాత్రులు? నరకానికి, అగ్నిగుండానికి, దేవుని బ్రతుకు పాత్రులు. ఇది నీ యొక్క నా యొక్క దీనస్థితి, ఇది నీ యొక్క నా యొక్క అపారమైనటువంటి దీన గాథ ఇది. అయితే యేసు ప్రభు నిన్ను ప్రేమించినాడు. దీన దశలో, దీన స్థితిలో ఉన్నటువంటి ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను పాపం నుంచి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన శిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా దీన దశలో ఉన్నటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ యొక్క దశను, ఎలాంటి దశ? ఎలాంటి దశ? ఎవరమంట మనము? మనందరికీ తెలుసు కదా, అది రాజులైనటువంటి యాజక సమూహము, ఏర్పరచబడినటువంటి వంశము, పరిశుద్ధ జనాంగము. ఎలాంటి గొప్ప పేర్లు దేవుడు మనకు పెడతా వచ్చినాడు. దీన దశలో ఉన్నటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను పరిశుద్ధుడని పిలుస్తా ఉన్నాడు. ఏర్పరచబడిన వంశం అంటా ఉన్నాడు. యు ఆర్ ద కింగ్, నువ్వు రాజు యొక్క వంశము. ఎంత మంచి దేవుడు అండి! ఇలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? దీన దశలో ఉన్న నిన్ను జ్ఞాపకం చేసుకుని అద్భుతమైనటువంటి దీవెన, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చినటువంటి వారుగా ఉంటా ఉన్నాడు. రండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదవండి.
యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం అందరూ చదవండి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినం నీడవలే ఉన్నవి. ఎంత మంచి మాట. మనము నిన్నటి వారమే మనము. ఈ రోజు మనది కాదు, ఈ రోజు మనది కానే కాదు, మనము నిన్నటి వారమే. మనకు ఏమి కూడా తెలియదు అంట. ఇంకా ఏం రాశారండి? భూమి మీద మన దినములు నీడవల. నీడ ఎంతసేపు ఉంటుంది? నీడ చాలా తక్కువ సేపు ఉంటుంది కదా. నీడ ఒక స్థానంలో ఉండి అట్లా జరుగుతూ పోతుంది, ఒక స్థానంలో ఉండదు నీడ. మీరు ఎప్పుడైనా నిలబడి చూడండి కదా. అలాంటి జీవితాన్ని దేవుడు అద్భుతంగా ప్రేమిస్తూ వచ్చినాడు. కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాలన. ఇక్కడ మనం చూస్తే దావీదు రాజు ఈ మాట చెప్తా ఉన్నాడు. దావీదు రాజు ఈ మాట ఏం మాట చెప్తా ఉన్నాడు? నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడయా, మంటివాడు, విసిరి వెళ్లి మరలాని గాలి వంటి వాడు, గడ్డి వంటి వాడు, అడవి పువ్వు వంటి వాడు, దీనదశలో ఉన్నటువంటి వాడు, నిన్నటి వాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడయ్యా, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడయ్యా. 5వ వచనం చూడండి. దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నావు. ప్రియమైన సహోదరి సోదరుడా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నిన్ను దర్శించినాడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కొరకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. నీ పాపముల కొరకు సిలువలో తాను అర్పణ గావించుకున్నాడు. ఆయన సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా నీ జీవితానికి పాప క్షమాపణ, విడుదల, విమోచన, రక్షణ, మారు మనసు, అన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చినాడు. భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చినాడు, పర సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చినాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించాలా. ప్రభువును నువ్వు సేవిస్తా ఉన్నావా? ప్రభువుకు నీ హృదయం ఇచ్చినావా? ప్రభువుతో నువ్వు ఉన్నావా? నీ సహవాసం ప్రభువుతో ఉందా? ఉంటే నువ్వు తప్పకుండా ప్రభువును ఆరాధిస్తావు, తప్పకుండా నువ్వు ప్రభువును ఘనపరిచేవాడుగా ఉంటావు. కనుక ప్రభువును ఆరాధించడము ఆయన ప్రజలైన మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. ఆయన రక్తం ద్వారా కొనబడినటువంటి నీవు ప్రభువును ఆరాధించాలా, ప్రభువును ఘనపరచాలా. కనుక ఆరాధన చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనటువంటిది. మన ప్రభు మన విలువైనటువంటి వాడు, మన ప్రభు అమూల్యమైనటువంటి వాడు, మన ప్రభు వెల కట్టుటకు వీలు లేనటువంటి వాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన మందిరానికి నువ్వేం తీసుకొని వచ్చినావు? దేవాలయానికి ఊరికే పోరు కదా, ఊరికే పోరు, తీసుకొని పోతారు కొన్ని. అయితే ఆయన సన్నిధికి వచ్చినటువంటి నువ్వు ఏం తీసుకొని వచ్చినావు? చాలా మంది ఆరాధన చేస్తాం, ఏమి ఇచ్చుకోలేను ప్రభువా, అన్నీ ఉంటాయి కానీ ఏమి ఇయ్యం మనం. నిజం అది. ఊరికట్లా మనం ఆరాధన చేస్తూ ఉంటాం, హృదయంలో నుంచి వచ్చే ఆరాధన కాదది. నీ దగ్గర చాలా ఉన్నాయి దేవునికి ఇవ్వాల్సినట్టు, నీకు తెలుసా? చాలా ఉన్నాయి, ఒక్కటి కూడా ఇయ్యం మనము, ఏమి ఇయ్యం. కానీ దేవుని దగ్గర నుంచి మనం అన్ని అడుగుతూ ఉంటాం. ఉదయకాల సమయంలో నీ అర్పణ, నీ బలి ఎలాగుండాలా? బలులు అర్పిస్తూ ఉంటారు కదా. పాత నిబంధనలు కూడా బలులు అర్పించినారు, పిచ్చుకలు అర్పించినారు, పావురాలు అర్పించినారు, 4 కాళ్ళ జంతువులను అర్పించినారు కదా. వారి వారి స్తోమతలను బట్టి ఆ దినాల్లో ప్రభువుకు వాళ్ళు దేవునికి బలులు అర్పిస్తూ వచ్చినారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆయన దగ్గరికి నువ్వేం తీసుకొని వచ్చినావు? నీ దగ్గర అర్పణ ఉందా? నీ దగ్గర ఆరాధన ఉందా? నీ దగ్గర బలి ఉందా? ఏమి లేకుండా ఒట్టి చేతులతో ఇంటి దగ్గర నుంచి నువ్వు వచ్చినావేమో. దేవుడు అద్భుతమైనటువంటి మాటలు మనకి ఇచ్చినాడు, అద్భుతమైనటువంటి మాటలు దేవుడు వినిపింపజేసినాడు. ఆ మాటల ద్వారా నువ్వు సంధింపబడి ఉంటే ప్రభువును ఆరాధించు, ప్రభువును గణపరచు, ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించాలి. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నన్ను కాపాడినావు, నన్ను రక్షించినావు, ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు నీ సన్నిధికి నన్ను తీసుకొని వచ్చినావు ప్రభువా. నేను ఏ పాటి వాడనయ్యా? నరపుత్రిని దర్శించుటకు నేను ఏ పాటి వాడనయ్యా? మంటి వాడను, గడ్డి వంటి వాడను, తిరిగి రాని గాలి వంటి వాడను, నిన్నటి వాడనయ్యా నేను. అటువంటి నన్ను నువ్వు ప్రేమించినావు తండ్రి. ఈ లోకానికి దిగి వచ్చినావు, శిలువలో నువ్వు మరణించి తిరిగి లేచినావు, నా పాపాలన్నీ కూడా క్షమించి వేసినావు. నీ బిడ్డగా, నీ కుమారునిగా నన్ను అంగీకరించినావు, ఏర్పరచబడిన వంశంగా నన్ను చేసినావు, రాజులైన యాజక సమూహంలో నన్ను చేర్చినావు, పరిశుద్ధ జనాంగంగా నన్ను చేర్చినావు. తండ్రి, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా అర్పణ, నా ఆరాధన, నా స్తుతి నీకే చెల్లిస్తున్నానని ప్రభువును ఆరాధించాలి. అలాగ ప్రభు ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.